హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మే శ్రవంతి. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. అండ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో మేము వైజాగ్ సిరీస్లో ఇంకా జూ పార్క్ అయితే వచ్చాము. జూ పార్క్లో ఆ రోజు అసలు ఎంత ఎండగా ఉందంటే, మేము వెళ్ళింది ఏప్రిల్లో కదా. సో ఫుల్ ఎండ. ఎర్లీ మార్నింగ్ 9:30కి ఓపెన్ అన్నారని చెప్పి వెళ్ళిపోయాము. సో వెళ్ళిన కాడి నుంచి బై వాకే వెళ్ళాం కిడ్స్ని తీసుకుని. సో స్టార్టింగ్ కొంచెం చల్లగానే అనిపించింది, కానీ తర్వాత చాలా హ్యూమిడిటీగా. సో ఎవరైనా జూ పార్క్స్కి గట్టా వెళ్ళాలనుకుంటే ఎండాకాలంలో అస్సలు పెట్టుకోవద్దు. అండ్ యానిమల్స్ కూడా అంత లైక్ లేగిసు లేవన్నమాట. ఏంటంటే ఎర్లీ మార్నింగే వెళ్ళడం వల్ల నెక్స్ట్ ఎండకి బయటకు రాకపోవడం, అవి లోపలే ఉండిపోవడం, తిరగడం గట్రా ఏం జరగలేదు. సో పెద్దగా యానిమల్స్ని మేము చూడలేదు. అందుకే అవి కొన్ని పడుకుని ఉన్నాయి, కొన్ని ఏమో చెట్లు పక్కన పడుకుని ఉండడం అలా ఉన్నాయన్నమాట. చిన్నవి మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడ చింపాంజీ లైక్ ఇవి కూడా నీడగా ఉన్న ప్లేసెస్లో కూర్చుని ఉన్నాయి పాపం. ఎందుకంటే ఎండకు మనమే తట్టుకోలేకపోతున్నాం మూగజీవులు. అవి కూడా ఎలా అసలు ఇక్కడ ఇది అడవి కుక్క అంట, ఇది రౌండ్స్ వేస్తూ ఉంది. ఇంకా అలా చిన్న యానిమల్స్ మాత్రమే మేము చూడగలిగాము. గట్టిగా చూసిందంటే పెద్ద యానిమల్స్లో టైగర్ ఒకటి, చీటా, వైట్ లైన్ కూడా చూసాము. ఎలిఫెంట్స్ని చూడలే, మళ్ళీ హిపోప్టమస్ని చూసాం. సో అలా కొన్ని బిట్స్ని మాత్రం క్యాప్చర్ చేసాం. కొన్ని లెగ్స్ లేవన్నమాట, అండ్ ఇన్యాక్టివ్గా ఉన్నాయి, డల్గా పడుకుని ఉన్నాయి. సో అందుకని చెప్పి అలాంటివి ఏమి షూట్ చేయలేదు. కొన్ని యానిమల్స్ని అయితే షూట్ చేశాను, అవి ఈ వీడియోలో ఉంటుంది. సో లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్, ప్లీజ్ వాచ్. సో ఇక్కడ చీటా అవి ఒకటి పడుకుని ఉంది, ఒకటి లెగిసి ఉందనమాట. మేము నడుస్తూ ఉన్నాం కదా, పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోయాము. అదంతా తిరిగి రావాలి. కొన్ని దగ్గర కూర్చోడానికి ప్లేసెస్ అరేంజ్ చేశారు. ఇక్కడ ప్యారెట్స్ చూడు మాట్లాడే ఉంటాయి, చూసారా. నాకు నేమో అంతగా గుర్తులేదు. సో బర్డ్స్ దగ్గర చాలా, ఒక్కటని కాదు చాలా రకాలైన పక్షులు కూడా ఉన్నాయి. నేను అన్నీ షూట్ చేయలేదు, బికాజ్ సపోర్ట్ చేయలేదు కిడ్స్ వల్ల. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకుని ఇవన్నీ షూట్ చేయడం అవ్వలేదు. సో నాకు కన్వీనియంట్గా ఉన్నంతసేపు, మేము కూడా యాక్టివ్గా ఉన్నంతసేపు మాత్రమే షూట్ చేసా. ఆ తర్వాత మాకు కూడా ఎనర్జీ డౌన్ అయిపోయింది. సో అందువలన అంతగా షూట్ చేయలేకపోయాం. అండ్ యానిమల్స్ కూడా పెద్దగా ఏం అనిపించలేదు, అంతగా ఏం లేవు, అసలు ఎక్స్పెక్ట్ చేసినంతగా లేవు. అడిగితే ఏమన్నారంటే లైక్ ఎండ కదండి బయటికి రావట్లేదు అని అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేస్తున్నారంటే, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కొత్తగా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారనమాట. యానిమల్స్ని తీసుకురావడానికి అనుకుంటా కొన్ని ప్లేసెస్ స్పాట్స్లో గట్టని ఫినిషింగ్ వర్క్స్, క్లీనింగ్ సెక్షన్ అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అందువల్ల మేము చూడడానికి కూడా అంత ఎక్కువ యానిమల్స్ అనిపించలేదు. మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏవో కొన్ని ఉన్నాయి అంతే. కొన్ని అయితే అసలు కొన్ని స్నేక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, చిన్నవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను ఇవి అయితే ఎన్ని ఉన్నాయో, వీటి పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇవి చాలా ఉన్నాయి. ఇవి మొత్తం మట్టిలోనే ఉన్నాయో, చూడడానికి తొండలా ఉన్నాయి కానీ తొండలు కాదు. దీనికి ఏదో పేరు ఉందన్నమాట. సో ఇక్కడ ఎక్కువగా కనిపించినవి ఏమైనా ఉన్నాయంటే ఇలా జింకలు, లేడ్లు, దుప్పులు ఇవి మాత్రం చాలా ఉన్నాయి. అండ్ గూస్ ఉన్నాయి, నెక్స్ట్ మంకీస్ ఉన్నాయి, అండ్ జిరాఫీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని పక్షులు ఉంటాయి చూసారా, రకరకాల పక్షులు, అవి స్నేక్స్ ఉన్నాయి. సో అలాంటివన్నీ అయితే మాత్రం ఎక్కువగా కనిపించినాయి. సో మెయిన్ యానిమల్స్ అనేవి ఏం కనిపించలేదు. నాకు ఎలిఫెంట్ కనిపించలేదు. అండ్ ఇంకా సమ్ యానిమల్స్, ఇక్కడ జిరాఫీస్ అన్నాను కదా, ఇవిగో ఇక్కడ 2 ఉన్నాయి జిరాఫీలు. ఈ 2 జిరాఫీలు కూడా ఫుడ్ తీసుకొస్తుంటే అసలు ఎంత పొడుగున్నాయో తెలుసా. ఫస్ట్ టైం దగ్గర నుంచి ఇంత అలా చూడడం జిరాఫీని, ఎంత లాంగ్. వాటికి ఫుడ్ పెట్టే టైం అయిందనమాట. ఫుడ్ తీసుకొస్తున్నాయనే విషయం తెలిసి ఆ మనిషి వెనకాలే కూడా వెళ్ళి ఆ ఫుడ్ ఎక్కడైతే ఆపుతారో అక్కడ అవి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆగినాయి అనమాట. ఫుడ్ అక్కడ పెడితే అక్కడ తిన్నాయి అనమాట. సో వాటికి ఎంత కానీ తీసుకొచ్చినంత సేపు లేదో, అవి అసలు సరిగ్గా తినని కూడా తినలేదు. చూడండి ఎలా వెళ్తున్నాయో, దాని వెనకాలే వెళ్ళి. వాళ్ళు ఏంటంటే జనాలు ఎక్కడ ఉన్నారో అక్కడ తీసుకెళ్ళి ఆ ఫుడ్ బాక్స్ అనేది ప్లేస్ చేశారు. సో ఎక్కువ మంది చూడడానికి ఉంటుంది కదా అని చెప్పి సో ఇక్కడైతే ప్లేస్ చేశారు. అదేమీ తినలేదు. దీన్ని వదిలేసి మళ్ళీ పక్కదాని జిరాఫీ దగ్గరికి వచ్చి చూస్తుంది. సో అదిగో ఇక్కడ అదేనండి, చూడండి ఎంత హైట్ ఉందో జిరాఫీ. దానికి ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి పెడుతున్నారు. ప్రతి యానిమల్స్ కూడా అంతేనండి. ఇక్కడ డొమెస్టిక్ యానిమల్స్కి ఏమో ఒకలాగా, అలా ఏ యానిమల్, ఏ జీవి ఏ ఫుడ్ తింటుందో అది మంచిగా కేర్ టేక్ చేసి వాళ్ళకైతే ఫుడ్ అనేవి అరేంజ్ చేస్తున్నారు అనమాట వాటికి.
డిఫరెంట్ ఉన్నాయి. చూడాలంటే మాత్రం సమ్మర్ అనేది మంచిది కాదు. లైక్ వింటర్ సెక్షన్లో వెళ్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మనకే ఎనర్జీ ఉంటుంది. సో కానీ ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ అంటే లైక్ వాటర్ ఫెసిలిటీస్ అవి లేవు, ఉన్నాయి కానీ అంత నీట్నెస్గా అనిపించలేదు, వాష్రూమ్స్ ఆల్సో. సో అందుకే అంత కంఫర్ట్గా అనిపించలేదు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.